నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగనున్నాయా? కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాటలు వింటే అనుమానమే కలుగుతోంది. దేశంలో ఇంధన కొరత లేదంటూనే చమురు ధరలను పెంచుతామన్న సంకేతాలు ఇచ్చారు. మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు, 60 రోజులకు సరిపడా ఎల్ఎన్జీ, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయన్నారు. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరగడంతో మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజు 1000 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయని చెప్పారు. ఇక అంతేకాకుండా చాలా దేశాలు 50 నుంచి 60% వరకు చమురు ధరలు పెంచాయని, మన దేశంలో గత 4-5 ఏళ్లుగా పెంచలేదని అన్నారు. దీన్ని బట్టి పెట్రోల్ ధరలు త్వరలో పెరుగుతాయన్న భయం ప్రజలకు పట్టుకుంది. సమాచారం మా ప్రతినిధి హసన్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, చెప్పండి, ఇంత సడన్ గా ఈ ధరలు పెంచే సూచనలు ఎందుకు ఇచ్చినట్టు? నిజంగానే పెరుగుతాయా? నిజానికి అకస్మాత్తుగా కాదు, ఇంకా సడన్ గా ఏం కాదు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగగానే చమురు ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారనే ఒక సంకేతాలు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు వాహనదారులు. పెట్రోల్ బంకుల వాళ్ళు కూడా ఆ చమురు కృత్రిమంగా నిల్వ ఉంచారు, అంటే దాన్ని హైడ్ చేసి పడేశారు. దీంతో పెట్రోల్ దొరకక, డీజిల్ దొరకక చాలా మంది అవస్థలు కూడా పడ్డారు. కానీ కేంద్రం నుండి గట్టి వార్నింగ్స్ వచ్చిన తర్వాత పెట్రోల్ బంకుల వాళ్ళు మళ్ళీ ఆ పెట్రోల్ డీజిల్ ను రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదు. కానీ ఈ రోజు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి చూస్తే త్వరలో పెట్రోల్ ధరలు పెంచక తప్పదు అనే భయం నెలకొంది. రైట్, మరి అంటే ఆల్రెడీ ఇలాంటి సంకేతాలు చాలానే వచ్చాయి. పెట్రోల్ ఉందని, లేదని, స్టాక్ చాలా ఉందని, లేదని, అయిపోతుందని, అటు యుద్ధం వల్ల మనకి నష్టం అయితే కలుగుతుంది, చమురు ఆగిపోయే ప్రమాదం ఉంది, ఇలాంటి సంకేతాలు చాలా ఇస్తూ వస్తున్నారు. అండ్ ప్రజలు కూడా వాటిని నమ్మి బారులు తీరి పెట్రోల్ బంకుల్లో నిలబడుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ డేనే మళ్ళీ పెట్రోల్కి ఏం ప్రాబ్లం లేదు, మన దగ్గర చాలా ఉందని అంటున్నారు. ఇలా ఈ కన్ఫ్యూజన్ రావడానికి గల కారణాలు ఏమంటారు? నిజానికి గల్ఫ్ వార్ ఏదైతుంది, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో జరుగుతున్న గల్ఫ్ వారం 10 రోజుల్లో పూర్తవుతుందని అనుకున్నారు. కానీ అక్కడ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం వల్ల ఈ యుద్ధము దీర్ఘకాలికంగా అంటే నెలలో కాదు, సంవత్సరాల తరబడిగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఇరాన్ కానివ్వండి, అటు అమెరికా కానివ్వండి, ఏ కోశాన తగ్గుముఖం కనిపించట్లేదు, వెనక్కి తగ్గడానికి కనిపించట్లేదు. మనకు దిగుమతి అయ్యే చమురులో 20%, 60% వరకు మనకు అక్కడ నుండే ఆ హార్ముజ్ జలసంధి నుండే దిగుమతి అవుతున్నాయి. ఆ 60% చమురు దిగుమతి మనకు ఆటంకాలు చాలా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతానికి ఇరాన్ కానీ, అమెరికా కానీ మన చమురు నిల్వలను పంపించడానికి, చమురు స్టీమర్లను పంపించడానికి, ఓడలను పంపించడానికి ఇలాంటి అభ్యంతరం లేదంటున్నాయి. కానీ మనం ఆశించిన స్థాయిలో రావట్లేదు. దీంతో ఇక్కడ మన దగ్గర ఉన్న నిల్వలు ఏతుందో అంతకుముందు 90 రోజుల నిల్వలు ఉండేయని చెప్పారు నెల రోజుల క్రితము. ఇప్పుడు ఆ నిల్వలు కాస్త 60 రోజులు తగ్గాయి. ఇంకా నిల్వలు తగ్గుతూ ఉంటూ తర్వాత అక్కడ నుండి దిగుమతి తగ్గితే ఆటోమేటిక్ గా ధరలు పెంచక తప్పని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడే అవకాశం ఉంది. ఇది మాధవి. రైట్, థ్యాంక్ యూ షరీఫ్. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. ఆల్రెడీ చాలా చోట్ల చమురు ధరలు పెరిగాయి. బట్ మన దేశంలో మాత్రం 4-5 సంవత్సరాల నుంచి చమురు ధరలు పెంచలేదు అని కేంద్ర మంత్రి స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ప్రజలు అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పి పెట్రోల్ బంకుల్లో బార్లు తీరే అవకాశం కూడా కనిపిస్తోంది. బట్ ఎంత పెరుగుతుంది, ఎప్పటి నుంచి పెరుగుతుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.